ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు రాయుడు భరత్, మీరు చూస్తున్నారు భరత్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియోలో ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ యాప్ ఉపయోగించి మనము మీ మనసులో ఎవరి ఫోటో అయితే ఎవరినైతే అనుకుంటారో వాళ్ళ ఫోటోతో సహా మీ మొబైల్లో చూపించేస్తున్నాను అనమాట ఈ యాప్. ఫ్రెండ్స్, నేను కూడా ఈ యాప్ నిజంగా వర్క్ చేస్తుందా అని చెప్పేసి చాలాసార్లు ట్రై చేశాను. ఈ యాప్ని నిజంగా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి నేను చాలా ఫొటోస్ అనుకున్నాను. ఆ ఫొటోస్ అని ఖచ్చితంగా ఈ యాప్ అనేది నాకు చూపించేసింది అనమాట. అందుకని మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చేస్తే మీకు అర్థమవుతున్న విధంగా చూసిన వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేశాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటున్న వెంటనే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అలా ప్రెస్ చేసినట్లయితేనే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీ మెయిల్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అప్పుడు అందరికంటే ముందే నా వీడియోస్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఆకినేటర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్లో అలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము ఛాలెంజ్ మీ ఉంది కదా ఫ్రెండ్స్, కింద ఎల్లో కలర్లో అక్కడ మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత లెట్స్ గో ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేయాలంటే మీ మనసులో ఎవరి ఫోటో అయితే అనుకుంటారో ఆ ఫోటోని ఈ యాప్ అనేది మీకు చూపించేస్తుంది అన్నమాట. నిజంగా చూపించేస్తుంది ఫ్రెండ్స్. మీరు కావాల్సింటే ట్రై చేయండి ఖచ్చితంగా. నేనైతే ఒక ఫోటోని అనుకుంటాను. నేనైతే మహేష్ బాబుని అనుకుంటున్నాను ఫస్ట్ నా మనసులో. చూడండి ఫ్రెండ్స్, ఇది అడుగుతుంది ఈజ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ఎ గర్ల్ కాదు కదా మన క్యారెక్టర్. అతను గర్ల్ కాదు కాబట్టి నో అని నొక్కుతున్నాను నేను. చూసారు కదా, నో అని నొక్కేసాను. ఈజ్ యువర్ క్యారెక్టర్ రియల్ అని అడుగుతుంది. ఎస్, రియల్ అని అడుగుతుంది. ఓకేనా, నేనైతే ఎస్ ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ లింక్డ్ విత్ సినిమాతో లింక్ అయ్యన్నాడా అని అడుగుతుంది. ఎస్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈజ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ముస్లిమా అని అడుగుతుంది. కాదు కదా, మన ముస్లిం కాదు కదా మహేష్ బాబు, అతను కాదు కదా. నో. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియన్. ఎస్. అదేవిధంగా ఈజ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ఎ ఫాదర్ డైడ్. నో కదా, నో. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫ్రమ్ తమిళనాడు. నో. అదేవిధంగా డస్ యువర్ క్యారెక్టర్ కరెంట్లీ హ్యావ్ ఎ వైఫ్ ఉంది కదా. ఎస్. డస్ యువర్ క్యారెక్టర్ స్పీక్ తెలుగు. ఎస్. అదేవిధంగా ఈజ్ యువర్ క్యారెక్టర్ మ్యారీడ్ టు యాన్ యాక్టర్ మ్యారీడ్ అయ్యాను అడుగుతుంది. ఎస్. డస్ యువర్ క్యారెక్టర్ హ్యావ్ ఎ సన్. ఎస్. డస్ క్యారెక్టర్ మ్యారీడ్ వన్ ఆర్ మోర్. నో. ఈజ్ క్యారెక్టర్ వెరీ టాల్. ఎస్. టాల్గా ఉంటుంది కదా. ఎస్ అని చెప్తున్నాను. చూడండి, మీరు ఏదైతే ఫోటో అనుకున్నారో ఆ ఫోటోని ఇక్కడ చూపించేస్తున్నమాట. చూసారు కదా, మనం మహేష్ బాబుని అనుకున్నాం ఫస్ట్లో. ఆ మహేష్ బాబు ఫోటోని మనకు ఇక్కడ చూపించేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి నమ్మలేదు కదా, నేను ఇంకొక ఫోటోని మీకు ట్రై చేసి చూపించబోతున్నాను. ఓకే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ప్రెస్ చేయగా మనకు ఇంటర్ఫేస్ మళ్ళీ ఈ విధంగా వస్తుంది. నేనైతే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ అని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈజ్ అ క్యారెక్టర్ ఈజ్ అ ఫీమేల్ అని అడుగుతుంది. మనకు కాదు కదా, ఫీమేల్ కాదు కదా, మేల్ కదా. నో అని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ అ క్యారెక్టర్ మ్యారీడ్ అని అడుగుతుంది. ఎస్. ఈజ్ అ క్యారెక్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ అని అడుగుతుంది. ఎస్. ఈజ్ అ క్యారెక్టర్ మలయాళీనా అని అడుగుతుంది. నో. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫాదర్ డైడ్ చనిపోయారని అడుగుతుంది. నో కదా. నెక్స్ట్ వచ్చేసి యువర్ క్యారెక్టర్ ఫ్రమ్ తమిళనాడునా అని అడుగుతుంది. కాదు. ఈజ్ యువర్ క్యారెక్టర్ మ్యారీడ్ అండ్ యాక్టర్ని పెళ్లి చేసుకుని అడుగుతుంది. నో. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫేమస్ బికాస్ వే ఆఫ్ డాన్సింగ్. ఎస్. డాన్సింగ్ వల్ల ఫేమస్ అయ్యాడు కదా కొంచెం, మనం ఎస్ అని నొక్కుతాం. ఎస్ అని నొక్కేస్తున్నాను. ఈజ్ అ క్యారెక్టర్ నోన్ యాజ్ బన్నీని అని అడుగుతుంది. నో కాదు కదా, బన్నీ కాదు కదా. అదేవిధంగా ఈ హ్యాజ్ యువర్ క్యారెక్టర్ హ్యాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ బిగ్ బాస్ అని అడుగుతుంది. బిగ్ బాస్ పార్టిసిపేట్ చేస్తుంది కదా. ఎస్ అని నొక్కేస్తాం. ఈజ్ అ క్యారెక్టర్ స్పీక్ తెలుగు. ఎస్. చూడండి, మనం ఏదైతే ఫోటో అనుకున్నామో ఆ ఫోటోని మీకు ఇక్కడ చూపించాను. చూడండి, మనం ఫస్ట్లో జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నాం కదా, మనకు ఈ ఫోటోని చూపించేస్తుంది అనమాట. కావాలంటే నేను ఇంకొకసారి మీకు ట్రై చేసి చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఫస్ట్ కంచి వచ్చేద్దాం. ఫస్ట్ నుండి ఛాలెంజ్ మీ. నెక్స్ట్ వచ్చేసి లెట్స్ గో ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. నేను ఈసారి వచ్చేసి ప్రభాస్ అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అనుకున్న తర్వాత డస్ యువర్ క్యారెక్టర్ యాజ్ యాక్ట్ ఇన్ హిందూ మూవీస్లో యాక్ట్ చేశారని అడుగుతుంది. నో. యాక్ట్ చేయలేదు కదా. ఈజ్ యువర్ క్యారెక్టర్ అన్ యాక్టర్ అని అడుగుతుంది. యాక్టరే కదా, యాక్టర్. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియన్. ఎస్. సౌత్ ఇండియన్ అడుగుతుంది. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫ్రమ్ మలయాళీ. నో. మలయాళీ కాదు కదా. నో. ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫాదర్ డైడ్.
చనిపోయాడు కదా, ఎస్ అని నొక్కుతున్నాను. వాళ్ళ నాన్న ఇది క్యారెక్టర్ ఓల్డ్ 50 years తర్వాత 50 years పెరిగాడు అని అవుతుంది, కాదు కదా, నో. నెక్స్ట్ వచ్చేసి డస్ యువర్ క్యారెక్టర్ స్పీక్ తెలుగు మాట్లాడతారు కదా, ఓకే. ఎస్. క్యారెక్టర్ మ్యారీడ్ మోర్ దాన్ వన్స్, నో. డస్ యువర్ క్యారెక్టర్ కరెంట్లీ హ్యావ్ ఎ వైఫ్, నో. డస్ యువర్ క్యారెక్టర్ ఫ్రమ్ వార్ మూవీలో యాక్టింగ్ చేస్తాడు అడుగుతుంది, ఎస్. డస్ యువర్ క్యారెక్టర్ ఫీమేల్ అడుగుతుంది, నో. ఫీమేల్ కాదు కదా, నో నొక్కేద్దాం. అదేవిధంగా చూడండి, మనకి నెక్స్ట్ వచ్చేసి చూపించేస్తాం అనమాట. మనం ఎవరి ఫోటో అయితే అనుకుంటామో వాళ్ళ ఫోటో ఖచ్చితంగా మనకు ఈ యాప్ అనేది గ్రాప్ చేసి చూపిస్తుంది అనమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది నాకైతే చాలా యాక్యురేట్గా ఆన్సర్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన మనసులో ఎవరి ఫోటో అయితే అనుకుంటామో ఆ ఫోటోని ఇక్కడ చూపించేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే రెడ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.